జీవితం నిన్ను మోసం చేయదు, నువ్వే నీ జీవితాన్ని మోసం చేసుకుంటావు. ఇదే సెనెకా చెప్పిన కఠినమైన నిజం. మనిషి బయట ప్రపంచంతో యుద్ధం చేస్తున్నట్టు కనిపిస్తాడు, కానీ అసలు యుద్ధం లోపల జరుగుతుంది. నీ ఆలోచనలు, నీ భావాలు, నీ భయాలు, ఇవే నీ అసలు శత్రువులు. వాటిని జయిస్తే నీ జీవితాన్ని ఎవరూ ఓడించలేరు. ప్రతి ఉదయం నువ్వు లేస్తావు, కానీ జీవించటం మొదలు పెట్టవు. నువ్వు పని చేస్తావు, కానీ ఎదగవు. నువ్వు మాట్లాడతావు, కానీ అర్థం ఉండదు. ఇదే ఖాళీ జీవితం. సెనెకా ఒక మాట చెబుతాడు, బిజీగా ఉండటం అంటే జీవించటం కాదు. పనులు ఎక్కువగా ఉండొచ్చు, కానీ ప్రతి పని నీకు అర్థం ఉండాలి. సెనెకా చెబుతాడు, నీకున్న పెద్ద శక్తి ఏమిటంటే నీ స్పందన. ఏం జరుగుతుందో నీ చేతిలో ఉండదు, కానీ నువ్వు ఎలా స్పందిస్తావో అది పూర్తిగా నీ చేతిలో ఉంటుంది. ఎవరో నిన్ను అవమానిస్తారు, అది వారి పని. నువ్వు బాధపడాలా లేదా అది నీ నిర్ణయం. ఇది అర్థం చేసుకున్నప్పుడు నీకు స్వేచ్ఛ మొదలవుతుంది. సుఖం కోసం పరుగెత్తే వాళ్ళు ఎప్పుడూ అలసిపోతారు, ఎందుకంటే వాళ్ళు తమ దగ్గర ఉన్న దాన్ని చూడరు. ఇంకా ఇంకా అనే ఆలోచనతో జీవిస్తారు. సంపద అంటే ఎక్కువ అవసరాలు ఉండటం కాదు, తక్కువ అవసరాలు ఉండటం. నువ్వు తక్కువతో సంతోషంగా ఉండగలిగితే ఎవరూ నిన్ను బానిస చేయలేరు. భయం గురించి ఒక నిజం చెప్పిన సెనెకా, నువ్వు ఊహించేది నిన్ను భయపెడుతుంది. నీ తలలోనే నువ్వు నీకు నరకం సృష్టించుకుంటావు. ఒక్కసారి ఆపి చూడు, నిజంగా ప్రమాదం ఉందా లేక నీ ఊహేనా? ఇలా ఆలోచిస్తే చాలా సార్లు నీ భయం ఖాళీ అవుతుంది. సెనెకా ఒక విచిత్రమైన సాధన చేసేవాడు. కొన్ని రోజులు సుఖాన్ని వదిలి కష్టాన్ని ఎంచుకునేవాడు. సాదాసీదా ఆహారం, సాధారణ జీవితం. ఎందుకంటే అతనికి తెలుసు, భయాన్ని జయించాలంటే దాన్ని అనుభవించాలి అని. కష్టం నుంచి తప్పించుకుంటే అది ఇంకా పెరుగుతుంది, అదే ఎదుర్కొంటే అప్పుడు కరుగుతుంది. కోపం అది ఒక నిప్పు అని సెనెకా చెప్పాడు. మొదట కోపం ఇతరులను కాలుస్తుంది అనిపిస్తుంది, కానీ చివరికి నిన్నే కాలుస్తుంది. సెనెకా చెబుతాడు, కోపం వచ్చినప్పుడు నువ్వు బలహీనుడివి, శాంతంగా ఉన్నప్పుడు నువ్వు శక్తివంతుడివి. ఒక్క నిమిషం నిశ్శబ్దం జీవితాన్ని కాపాడుతుంది. ఆ నిశ్శబ్ద సమయం నీ దగ్గర ఉన్న అసలు సంపద. నువ్వు అనుమతిస్తేనే అది జరుగుతుంది. నీ సమయాన్ని రక్షించుకో, అదే నీ జీవితాన్ని కాపాడుతుంది. సెనెకా డెత్ గురించి క్లియర్ గా చెప్పాడు. ఒకరోజు నీ జీవితం ముగుస్తుంది. అది భయంకరమైన మాట కాదు, ఇది నిజం. ఈ నిజం గుర్తుంటే నువ్వు వృధాగా జీవించవు. చిన్న చిన్న విషయాలు నీ శక్తి వృధా చేయవు. ప్రతిరోజు చివరి రోజులాగా జీవిస్తావు. ఇతరులు ఏమనుకుంటారు అని జీవితం ఆపొద్దు, ఎందుకంటే ప్రజలు ఈ రోజు మాట్లాడతారు, రేపు మర్చిపోతారు, కానీ నువ్వు నీ జీవితం కోల్పోతావు. అందుకే నీ దారి నువ్వే ఎంచుకొని నడుస్తూ ఉండాలి. సెనెకా తత్వం ఏమి చెబుతుందంటే, జీవితం కష్టం కాదు, మనమే దాన్ని కష్టంగా చేస్తాం. ఇవన్నీ వదిలేస్తే జీవితం సులభం అవుతుంది. ఇప్పటి నుంచి ఇలా జీవించు. భయాన్ని ఎదుర్కో, సమయాన్ని కాపాడు, అనవసరాన్ని వదిలే, నిజాన్ని పట్టుకో, నీ మనసును నియంత్రించు. ఇది సెనెకా మార్గం.